భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈనాటి భారతీయ జనతా పార్టీ మహాధర్నకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్యులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు, సభా వేదికపై ఆసీనులైనటువంటి అతిరథ మహారథులు, కమల సైనికులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వమైనటువంటి పాలన కొనసాగుతున్నది. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఇవాళ బీసీలకు మేము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, వందలాది హామీలను నెరవేరుస్తాం, గతంలో ఉన్నటువంటి పాలన మీకు ఏం చేయలేకపోయింది అని చెప్పి ఆనాటి శాసనసభ ఎన్నికల్లో మన వెంకటరమణారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ బీసీలకు ప్రకటించారు. ఇవాళ ఈ మహాధరణ ద్వారా ఈ అతిరథ మహారథులైనటువంటి అందరి సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినటువంటి ఒక్క హామీనైనా నెరవేర్చగలిగినరా ఈ 2 సంవత్సరాల్లో అని చెప్పి ఈ మహాధరణ సూటిగా ప్రశ్నిస్తున్నది. 42% రిజర్వేషన్లు మేము అడిగినామా? స్థానిక సంస్థలో కావాలని మేము అడిగామా? విద్యా ఉద్యోగ రంగాల్లో మేము కావాలని అడిగామా? మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత కావాలన్నాం. అయితే మీరు గతంలో ఉన్నటువంటి 34% చట్టాన్ని అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే మేము 42% ఇస్తామని చెప్పి మీరు చెప్పినప్పుడు నిజంగానే కావచ్చని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ నింద ఒక యువకుడు శ్రీనివాసాచార్య అనేటువంటి యువకుడు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకునేటటువంటి తగలబెట్టుకునేటటువంటి సిగ్గు చేయడం అనేటువంటి ఒక అవానమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శ్రీనివాసాచార్య లాంటి ఒక యువకుడు ఇవాళ మరణించినటువంటి సందర్భం. అయినా ఈ ప్రభుత్వానికి కనువిప్పు లేదు. ఇంతవరకు శ్రీనివాసాచార్య ఎందుకు మరణించిండు, దానికి శ్రద్ధాంజలి ఘటించడము లేదా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోయింది. అందుకోసమే సాయి ఈశ్వరాచారి మరణాన్ని ఏమాత్రం ఇంతవరకు ఈ ప్రభుత్వం స్పందించలేకపోయింది. మేము గాంధీ హాస్పిటల్ వెళ్ళినాం, ఆ విధంగానే నిన్న పార్థివ దేహాన్ని సందర్శించి అక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, అయ్యా శ్రీనివాసాచారి నిరుపేదవాడు, సాయి ఈశ్వరాచారి చాలా నిరుపేద దిక్కులేనివాడు, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడం ద్వారా ఆయన ఇవాళ తగలబెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇది దురదృష్టకరమైన పరిణామం. అంటే ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ బీసీలకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షులు కానీ ఒక్కరు కూడా స్పందించినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వ వైఖరికి భిన్నంగా ఇవాళ మనం పోరాటం చేసేటటువంటి ఈ మహాధర్నాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ జనాభా గణనలో కుల గణన చేసి ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి పాలన ఇచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కొనసాగుతున్నాం. కాబట్టి ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి డిమాండ్ల మీద మనం నిలదీసేటటువంటి ఒక ఆలోచన దృక్పథంతో రామచంద్రరావు గారి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము అడుగుతున్నాం, అయ్యా మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, నియంతృత్వ పోకడలను మానుకోండి, మీరు స్కాములను బంద్ చేయండి, మాకు స్కీములను పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.